ఐ లవ్ ఇట్ ఆల్రెడీ. మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం గైస్. సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డార్జిలింగ్ లైఫ్ స్టైల్. నేను మీ స్నేహ. సో ఇవాళ ఏంటంటే ఒక స్పెషల్ డే, ఇన్ఫాక్ట్ ఒకటి కాదు 2 స్పెషల్ డేస్ కలిపి సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే ఒక రిసార్ట్ కి వెళ్తున్నామండి. ఇందుకు ఈ సెలబ్రేషన్స్ ఏంటి, ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నారు చూపించేస్తాను రండి. సో మేము వచ్చింది విలేజ్ ట్రైల్స్ కనమాట. ఇది వచ్చేసి ఘట్కేసర్ లో ఉంది. లైక్ మాకు కొంచెం విలేజ్ వైబ్, నేచర్ కి దగ్గరగా ఉంటే ఇష్టం అనమాట. సో అందుకని వెతికి ఈ ప్లేస్ కి అయితే వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, ఈ ప్లేస్ ఎలా ఉంది అని ఎక్స్ప్లోర్ చేసి మీకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తే మీకు కూడా ఫ్యూచర్ లో యూజ్ అవుతుందని చెప్పైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంతకీ ఆ స్పెషల్ అకేషన్ ఏంటి గెస్ట్ చేశారా? ఏంటిదమ్మా? అవునా, ఎలా అనిపించిందో చెప్పాలి కదా. ఏ బబ్లీ కదా. సో ప్రాపర్టీకి అయితే వచ్చేసాము. అరౌండ్ 45 minutes అయితే మాకు పట్టింది రీచ్ అవ్వడానికి. ఏ వి రీచ్డ్ బబ్లీ. ఇంతకీ అకేషన్ ఏంటో చెప్పలేదు కదా. మా యానివర్సరీ అలాగే మా ఆయన బర్త్డే 2 అన్నమాట. లైక్ ఏంటంటే జస్ట్ 4 days డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఒక వీకెండ్ అయితే ఇలా పెట్టుకొని బయటకు వచ్చేసాము. ఐ లవ్ ఇట్ ఆల్రెడీ. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సీయింగ్. ఎంటర్ అవ్వగానే హట్ లా ఉంది కదా, ఇది ఒక రిసెప్షన్ స్పేస్. సో లోపలికి వెళ్తే మనకి స్టేకేషన్ ఉంటుంది. ఇలా ఉంది. హౌ డు యు లైక్ ఇట్? Bubbly is carrying my నా అవుట్ఫిట్ మీకు ఇంకా సేపట్లో చూపిస్తాను. రీసెంట్ పర్చేస్ సెంట్రోలో అనుకోకుండా నాకు డిస్కౌంట్లో దొరికింది అనమాట ఈ అవుట్ఫిట్. ఐ లవ్ ఇట్. నా కోసమే చేసినట్టుంది అనమాట. దిస్ ఇస్ మై వాచ్. టైమ్ స్క్వేర్ బ్రాండ్. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఒరిజినల్. ఫస్ట్ కాపీ అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మంచి వాచ్ స్టోర్లోనే కొన్నాను. సో ఎక్కువ బడ్జెట్ వద్దు, కొంచెం నార్మల్ బడ్జెట్లో పర్చేస్ చేసుకుందాం అనుకొని సో ఐ మేడ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ విత్ మై ఓన్ మనీ, మై సేవింగ్స్. ఐమ్ హ్యాపీ. సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. వాట్ డు యూ సే? సో మా ఆయన అవుట్ఫిట్ అంతా కూడా నేనే ప్లాన్ చేసేది. అది మా పెద్దదాని సింబల్ అనమాట. అదిగో అక్కడ వెనకాల చూపిస్తాను చూడండి. ఇప్పుడు మేము రిసెప్షన్ ఏరియాకి అయితే వచ్చేసామన్నమాట. సో లెట్స్ చెక్ ఇన్. రూమ్ ఎలా ఉందో కూడా చూసేద్దాము. ఎంటర్ అవ్వగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేసారు, విచ్ వాస్ రియల్లీ టేస్టీ అండ్ యమ్మీ. మా అందరికి కూడా బాగా నచ్చింది. నాది నా ట్యాగ్ అది ఈ హ్యాండ్ గుడ్. మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం గైస్. దీన్ని ఏమంటారు? పాణిగ్రహణం, చేతి పెళ్ళ. ఓకే, సో ఈ ట్యాగ్ ప్రొవైడ్ చేశారనమాట. సో మేము వెళ్ళేంత మటుకు, అంటే రేపు మళ్ళీ వెకేట్ చేసేంత వరకు అది మాతోనే ఉండాలి. ఇప్పుడు మేము ఓకే, సో ఇప్పుడు మేము వెళ్తున్నాము. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో మీరు చూస్తారు కదా, ఇట్ వాస్ లైక్ వావ్ అన్నమాట. బట్ ద సెకండ్ ఇంప్రెషన్ ఐ షుడ్ సే లాట్స్ ఆఫ్ బగ్స్. యా, నేచర్ మధ్యలో ఉండాలంటే ఇవన్నీ తప్పదు కదా. మేము తీసుకున్నది ఏసీ కంటైనర్ హోమ్ అండి. ఇందులో మాకు 10,000 పడింది టోటల్ ప్యాకేజ్ అయితే. దాంట్లో స్నాక్స్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. రండి లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంది అనేది మీకు చూపించేస్తాను. ఫైనల్ వర్డిక్ట్ అబౌట్ ద రూమ్ చెప్పాలంటే, రూమ్ వాజ్ స్పేషియస్ బట్ వాష్రూమ్ సీరియస్లీ హైజీనిక్ గా ఉండాలి. ఇంకా బయట సిట్అవుట్ ఇచ్చారు బట్ ఇట్ వాజ్ డర్టీ. అది మేము యూజ్ కూడా చేయలేదు. లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి ఇప్పుడు మేము అడ్వెంచర్ జోన్ ఏదో ఉందట. సో ఆ జోన్ ఎలా ఉంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తాము. కిడ్స్ ఆర్ డామ్ ఎక్సైటెడ్. మీరు చూస్తున్నారు కదా, చిన్నదైతే ఓ ఎగురుతూనే ఉంది. ఏ రిసార్ట్ అయినా కూడా కొన్ని యాక్టివిటీస్ అయినా ఉంటే కొంచెం మనకి బోర్ లేకుండా ఉంటుంది. దిస్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫ్రెండ్ సౌమ్య. మీరు కూడా ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకోవడానికన్నా ముందు ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసి అయితే చేసుకోండి.
హియర్ ఇస్ అడ్వెంచర్ జోన్ గైస్. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట అడ్వెంచర్ జోన్ ఎలా ఉంటుంది అని ఏంటి అని. నేను ఫ్రాక్ వేసుకున్నాను కాబట్టి నేను చేయలేకపోయాను. సో మా వారు అయితే ట్రై చేశారు కొంత మటుకు. బట్ ఎలా ఉంది అంటే ఫైనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అక్కడక్కడ బ్రేక్ అయిపోయి ఉన్నాయి, ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే లేదు. అండ్ ఒక అడ్వెంచర్ యాక్టివిటీ అయితే ఇట్ వాస్ రియల్లీ అన్ అడ్వెంచర్. మా ఆయన కూడా చేయలేకపోయారు, టైర్ మీద దూకి. నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను చూడండి. అడ్వెంచర్ స్పెల్లింగ్ చదివే లోపు అడ్వెంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతకు మించి పెద్దగా ఏం లేదు. సో ఇదొకటి కొంచెం బెటర్ గా అనిపించింది. సే గేమ్స్ ఆర్ అడ్వెంచర్ జోన్ కి నేను ఒక 6/10 అయితే ఇస్తాను ఇఫ్ యూ వాంట్ మీ టు రేట్. దెన్ కిడ్స్ కి ఇలాగ ఒక చిన్న జోన్ అయితే ఉందన్నమాట, లైక్ ఉయ్యాల, స్లైడింగ్ అండ్ ఆల్. ఈ స్పేస్ మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చాలా రీల్స్ లో చూసే ఉంటారు. చాలా ఫేమస్ గా యూనిక్ గా అయితే ఉంటుందన్నమాట. బట్ ఫ్రాంక్లీ నాట్ దట్ వావ్ అండ్ సూపర్ అయితే ఏం అనిపించలేదు. ఇట్స్ ఆల్ దట్ హైప్ అండి. అండ్ నౌ వీఆర్ ఆఫ్ టు స్నాక్స్. పకోడీ అయితే పెట్టారనమాట స్నాక్స్ కి. ఫ్రాంక్లీ ఈ పర్టికులర్ రిసార్ట్ లో చెప్పాలి అంటే హైలైట్ అయితే పూల్ ఏరియానే. పూల్ ఏరియాలోనే కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువ గ్రీన్ ఉండడం వల్ల బగ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇన్సెక్ట్ రిపెలెంట్స్ ఏదైనా మీరైతే తీసుకొని వెళ్లాల్సిందే. బై ద వే ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చేస్తాను. సో అక్కడ నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాస్ట్ గా పోస్ట్ చేస్తుంటాను. సో ఇప్పటి వరకు ఫాలో అయిపోతే అక్కడ ఫాలో అయిపోండి. అండ్ ఈ రాక్ గార్డెన్ అయితే లిటరలీ ఎంత హైప్ ఇచ్చారంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ. నేను కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వెళ్ళాను. బట్ లిటరలీ జస్ట్ 2 కొండరాళ్ళు ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. అండ్ కాటేజెస్ మీరు కింద ట్రయాంగులర్ హోమ్స్ చూస్తున్నారు కదా, దట్ ఈస్ లైక్ మీరు జస్ట్ ఎంటర్ అవగానే బెడ్ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేమీ ఉండదు అనమాట. బ్యాచులర్ అయితే హ్యాపీగా ట్రయాంగులర్ హోమ్స్ అయితే తీసేసుకోవచ్చు, మీకు మంచి బడ్జెట్ లో వస్తుంది. దెన్ రెయిన్ డాన్స్ కూడా ఉందన్నమాట, ఒక 1 hour ఆఫ్ టైమ్. దెన్ హియర్ కమ్స్ డిన్నర్. లిటరలీ మాకు ఫుల్ ఆకలేసింది. టైమింగ్ వాజ్ ఓకే, అరౌండ్ 8:15 8:30 కల్లా అరేంజ్ చేశారు. కానీ కంప్లీట్ గా చప్పగా ఉందన్నమాట, నార్త్ ఇండియన్ ఫుడ్ లా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేచర్ వాక్ ఉందన్నారు, సెక్యూరిటీ గార్డ్ తీసుకెళ్తారన్నారు. వాళ్ళు మమ్మల్ని పిలవలేదు. దర్ వాజ్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ కూడా మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. పీకాక్స్ చూపిస్తారు సంథింగ్ లైక్ దట్ అలా అన్నారనమాట. సరే మేమే అలా వాక్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాము. మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తుంది కదా, చాలా పీస్ఫుల్ గా అయితే అనిపించింది. అండ్ అంతేనండి, అంతకు మించి ఇంకేం లేదు. రిటర్న్ అయిపోతూ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఫైనల్ రేటింగ్ చెప్పమంటే 6.5/10 అని అయితే చెప్తాను. అంతే అండి, అంతకు మించి ఇట్స్ నాట్ దట్ వర్త్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బై, లవ్ యు ఆల్.